ఇప్పుడు మనం ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం కదా, వాళ్ళ మీ ఫ్యామిలీ ఫ్రెండా? అది రౌడీ శంకర్ ఫ్యామిలీ. కొన్ని సంవత్సరాల క్రితం వాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ పెడుతూ ఉన్నాడు. అది తెలిసి నేనే వాడిని ఎన్కౌంటర్ చేశాను. వాడి డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి వాడి అమ్మగారు వచ్చారు. కూడా ఒక అమ్మాయి కూడా వచ్చింది. తను కడుపుతో ఉంది. ఎంక్వైరీ చేస్తే శంకర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గర్భవతిని చేశాడట. వాడు చనిపోయిన 2 నెలలకే బిడ్డ పుట్టింది. ఇప్పుడు వెళ్ళిన బర్త్డే పార్టీ ఆ పాప బర్త్డే పార్టీయే. మీరు పోలీసే అయి ఉండొచ్చు, కానీ ఎందుకు అందరినీ అనుమానంతోనే చూస్తున్నారు? నా వరకు అయితే కేసు పెట్టిన వాడిని అనుమానించాలి, నేరం మోపబడ్డవాడిని కూడా అనుమానించాలి. అప్పుడే కేసు త్వరగా సాల్వ్ అవుతుంది. నీకు ఎగ్జాంపుల్ చెప్పనా? నా స్టేషన్కి ఓ కేసు వచ్చింది. మా ఆయన 3 రోజుల నుంచి కనపట్లేదు సార్. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియట్లేదు సార్. ఎలాగైనా మీరే కనిపెట్టి తీరాలి సార్. ఫోన్ చేశాను సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ ఇవ్వు. తన ఫోన్ తీసుకొని చూస్తే ఒకే నెంబర్కి చాలాసార్లు కాల్ వెళ్ళింది. అనుమానం వచ్చిన నంబర్కి కాల్ చేశాను. ఇమ్మీడియట్గా కట్ అయింది. నీ భర్త ఏం పని చేస్తాడమ్మా? కార్పొరేటర్ గా ఉన్నారు. వెంటనే అదే నెంబర్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. తీసి మాట్లాడితే నీ బంగారం పోలీస్ స్టేషన్లో ఉందా దొంగ నా కొడక. ఏయ్, నువ్వు నీళ్ళెవరో కలిసి నీ భర్తను ఏం చేశారే? సరోజా, ఏ సరోజా, దీన్ని తీసుకెళ్ళు. అన్నా, ఈ నెంబర్ని ట్రేస్ చేసి వాడిని లాక్కురా. ఓకే సార్. ఒకే ఒక్క ఫోన్ కాల్, తన మొహం మారిపోయింది. ఇదిగో అచ్చం ఈ నీళ్లు మారిపోయినట్టు. దాంతోనే తెలిసిపోయింది. అందరి మీద అనుమానం ఉంటుంది. ఒక్క నిమిషం. అది పచ్చడండి, సాంబార్ ఉంది కదా. ముద్దలు తీసుకుని ఎప్పుడైనా తిన్నావా? ఇదిగో తిను. బాగుందా? చిన్నప్పుడు మా బామ్మ మాకు ఇలాగే పెట్టేది. ఏ ప్రభాకరా, ఇట్రా. బాగుందా? బామ్మ దగ్గర ఉన్న నగలకు ఆశపడి బామ్మను చంపేశారు. బామ్మను చంపిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం నేను చూశాను. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే పోలీసులను చూస్తే భయపడతారు. ఆ రోజే నిర్ణయించుకున్నాను నేను పోలీసు అవ్వాలని. బామ్మ చనిపోయాక ఒక ఆశ్రమంలో ఉండి చదువుకొని ఈరోజు నేను పోలీసు అయ్యాను. ఈ రోజుల్లో పిల్లలైనా పిల్లల తల్లిదండ్రులు అయినా ఎలాగైనా పెళ్లి చేయాలని ఆశతో 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తున్నారు. తర్వాత గొడవలు మొదలయ్యాకే ఎందుకు పెళ్లి చేశామని బాధపడుతున్నారు. పెళ్లి జరిగేటప్పుడు అక్షంతలు ఎందుకు వేస్తారో తెలుసా? పెళ్లి తర్వాత తినబోయే దెబ్బల్ని తట్టుకోవడానికి. అక్షంతలో ఉండే పసుపు యాంటీబయోటిక్, ఒంటికయ్యే గాయాలని మానేస్తుంది. నా ఫ్రెండ్ చెప్తుంది పోలీస్ వాళ్ళు ఎప్పుడు లైఫ్ ను కూడా డ్యూటీ లాగే చూస్తారని. అరే, కరెక్ట్ గానే చెప్పారు. మేము చేసే డ్యూటీకి జీతం తీసుకుంటాం, దాన్ని వాళ్ళు తీసుకుంటారు. సార్, ఇది మీకు. థాంక్స్. అన్నా సార్, ఇదిగోండి. పోలీసులంటే అందరూ ఫ్రీ అని అనుకుంటున్నారు. నేను కొంచెం న్యాయంగా ఉంటాను. నేను తాగే టీకి కూడా డబ్బులు చెల్లిస్తూ ఉంటాను. నేను అంతలాగా లంచం తీసుకుని పోలీసులో ఉండకూడదు కదా. మీ న్యాయానికి అసలు అంతే లేదు. ఈ టీలో కొంచెం కూడా చక్కెర లేదు. బాగుండే టీలో చక్కెర ఉంటుంది, కానీ లేటుగా తెలుస్తుంది.